కృష్ణుడు, భీముడు, అర్జునుడు సైనికులందరినీ కూడా యుద్ధానికి సిద్ధం కమ్మని తమ తమ శంఖానాదాలతోటి తెలియపరుస్తున్నారు. మరి ఇంకో పక్కన విధిసిద్ధుడు, నకులుడు, ద్రౌపది కుమారుడు, అభిమన్యుడు వీళ్ళందరూ కూడా తమ తమ శంఖానాదాలతోటి యుద్ధానికి సిద్ధమని తెలియపరుస్తున్నారు. ఇక పాండవ సైన్యంలోని వీరులందరూ కూడా జయ జయ నాదాలతోటి ఈ కురుక్షేత్రం మొత్తం కూడా యుద్ధ వాతావరణంలో మునిగిపోయింది. ఈ యుద్ధ వీరులు అర్జునుడికి జై అనే నినాదాలతోటి కురుక్షేత్రం మారి మోగిపోతుంది. ఇది విన్న అర్జునుడు శ్రీకృష్ణుడితోటి ఈ విధంగా అంటున్నాడు. ఒక పక్క కౌరవుల సైన్యం ముందుకి దూసుకువస్తుంది. వారిలో ఈ శంఖానాదాలు మరియు జయ జయ ధ్వనుల మధ్య చాలా ఆందోళనగా ఈ యొక్క యుద్ధానికి ముందుకి కదులుతూ ఉన్నారు. తరువాయి భాగంలో శ్రీకృష్ణుడితోటి అర్జునుడు ఏమి మాట్లాడాడు అనే దాని గురించి పూర్తి వివరంగా మళ్ళా వచ్చే ఎపిసోడ్లో తెలియపరుస్తాను.